సరే రేపు చూసుకున్నట్టయితే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2026-27 బడ్జెట్ ప్రవేశం పెట్టబోతున్నారు. అయితే దీని మీద ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి గారు స్పందించడం జరిగింది సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన రాజకీయాలలోకి తిరిగి వస్తున్నాను అని మొన్నే ప్రకటించాడు. ఆ ప్రకటించిన సందర్భానికి అనుగుణంగా ఇది చూడాలి ఈ ప్రకటన. అంటే ఆయన రాజ్యసభకి రాజీనామా చేశారు. చేసిన సందర్భంగా ఆయన ప్రకటించాడు, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను అని. పార్టీకి రాజ్యసభకి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఈ లిక్కర్కి సంబంధించిన స్కాము, వీటికి సంబంధించిన విచారణలు, వీటికి హాజరవుతున్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం నడిచిన కాలంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఈయన కీలకమైన వ్యక్తి కాబట్టి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని, అలాగే ఈయన బంధువులకు చెందినటువంటి ఒక ఫరం తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ అన్ని కోణాల్లోనూ ఈయన కీలక వ్యక్తి. ఆ సందర్భంగా ఈయన్ని పిలిచి విచారణ జరుపుతున్నారు. ఆ విచారణల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంగా ఆయన మీడియా ముందుకు వస్తున్నాడు. ఆ సందర్భంగా కూడా ఎప్పుడు ఆయన రాజకీయాలు మాట్లాడను అన్న తర్వాత మాట్లాడేవాడు కాదు. కానీ మొన్న ప్రకటించాడు ఆయన, నేను తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నాను అని. ఆ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నాను అనే ప్రకటన ప్రపంచం మర్చిపోతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే బడ్జెట్లో ఏమేమి ఉండాలి అనేది ఆయన ఆకాంక్షలు ప్రపంచం ముందు ఉంచాడు. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా ఆర్థిక శాఖ పట్టించుకుని ఆవిడ ప్రవేశపెట్టబోతున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్లో ఇవన్నీ ప్రతిఫలించాలి అని కోరుకుంటున్నాను అని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఆ ప్రకటనలో సారాంశం ఏమిటంటే చాలా అవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చర్చించినటువంటి ప్రాజెక్టులే. ఒకటి మెట్రో రైలు ప్రాజెక్టులు విజయవాడ, విశాఖపట్నం, వాటికి సంబంధించి మాట్లాడాడు ఆయన. సో అది ఆల్రెడీ దాని మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి ఏళ్లకేళ్లుగా. దాంతోపాటు ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాలన్నిటికీ ఒక స్పీడ్ రైల్ కనెక్టివిటీ ఇవ్వాలి అనేది ఇంకొక ప్రతిపాదన అయింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఆంధ్రాలో విపరీతంగా రావాలి అంటే కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు మాత్రమే కాదు, వాళ్ళ యాక్టివిటీని పెంచుతూ కార్యాలయాలు వస్తే నిరుద్యోగం రూపుమాసిపోతుంది, ఇలాంటి మాటలు కూడా మాట్లాడాడు ఆయన. అది నిజానికి పరిశ్రమలు ఇవన్నీ కూడా వ్యాపారం చేయటం అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు, మేము పరిపాలన మాత్రమే చేస్తాం అని చెప్పి ఒక పక్కన డిజిన్వెస్ట్మెంట్ అనే పేరుతో వాళ్ళు పెట్టుబడులు ఉపసంహరణ అనే కార్యక్రమం చేసుకుంటూ వెళుతున్నారు. బడ్జెట్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి నిధుల సమీకరణ కార్యక్రమంలో కూడా అదే కీలకం. ఏది డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి ఎంత వాడుతున్నారు అనేదే కీలకంగా మారుతుంది పద్దుల్లో. అందుకని అదే చెప్తుంది రేపు ఆవిడ. కాబట్టి కొత్తగా ఏవో చేయటం, కొత్త పరిశ్రమలు పెట్టడం ఇలాంటివి ఏవి ఉండవు. నిరుద్యోగం అనేదానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక అద్భుతమైనటువంటి సూత్రం చెప్పాడు. సంపద సృష్టించుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచితే చాలు అన్నాడు ఆయన. అదే కేంద్ర ప్రభుత్వ నినాదం కూడా. అంటే ఇది పరుగు పందెం వ్యవస్థ. మీరు మీ అవకాశాలు మీరే సృష్టించుకుని మీరే ఎదగాలి, మిమ్మల్ని ఎవరూ ఎదిగించరు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి మీ చావు మీరు చావండి అనే చెప్తున్నాయి ప్రభుత్వాలు. మేము మీకేమీ చెయ్యం, మీరే చేసుకోండి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి, మిమ్మల్ని ఉద్ధరించమని మమ్మల్ని అడక్కండి అని చాలా ఓపెన్గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని విచిత్రమైన భాషలో చెప్తూ ఉంటాడు. అంతకంటే విచిత్రమైన భాషలో కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడతారు. ఆవిడ కూడా అలాగే మాట్లాడతారు. నిర్మలా సీతారామన్ గారు ఇలాంటి మాటలు చెప్పడంలో ఆవిడ సిద్ధహస్తురాలు. ఆవిడ మా అత్తగారి దగ్గర నేను ఊరగాయ పెట్టడం నేర్చుకున్నాను దాకా మాట్లాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి చరిత్ర ఉంది ఆవిడకి. సరే, ఆవిడ ధోరణి ఆవిడది, ఆవిడ ఇవన్నీ పట్టించుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఈ కనెక్టివిటీ పెంచడం, అలాగే విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు, దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీలు ఉన్నాయి. అది మొదలుపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఒక పాత ప్రతిపాదన ఉంది, దాని గురించి కూడా మాట్లాడితే బాగానే ఉండేది ఈయన. అయితే చాలామంది మర్చిపోయారు దాన్ని. అంటే
విభజన హామీలు అమలు దాని గురించి కూడా విజయసాయి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ రాష్ట్ర విభజన సమయంలో చివరి అసెంబ్లీ సెషన్, ఉమ్మడి రాష్ట్ర చివరి అసెంబ్లీ సెషన్లో ఒక చర్చ జరిగింది. అదేమిటంటే మెట్రో ట్రైన్ విజయవాడ హైదరాబాదు మధ్య అని మాట్లాడారు. ఒక మెట్రో ట్రాక్ వేసి రోడ్ మార్గంలో ఇప్పుడు ఎక్కడ మెట్రో ట్రైన్ ఎలా తిరుగుతుందో అలా ఈ ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి దాన్ని విజయవాడ వరకు ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చింది ఆ రోజు సభలో. దాని మీద కూడా చర్చ జరిగింది. కాబట్టి అది కూడా ఒకసారి ఆయన రివోక్ చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెడితే బాగానే ఉంటుంది. అవసరం కూడా, అంటే పెరిగిన ట్రాఫిక్ రీత్యా అలాంటి అవకాశం ఉంటే జనాలు ట్రావెల్ చేస్తారు. ఇప్పటికీ విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది రెండు రాష్ట్రాల మధ్య. మొన్న పండక్కి చూసాం. అంటే ప్రతిసారి ఇది ఒక ప్రోగ్రాం కింద మారిపోతుంది. మీడియాకు కూడా వెళ్ళిపోయి ఆ చెక్ పోస్టుల దగ్గర అక్కడ కెమెరాలు పెట్టుకుని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి అదొక కార్యక్రమం నడుస్తుంది. సో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది కాబట్టి అది కూడా మాట్లాడేస్తే పోయేది. ఆయన ఇలా విభజన సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా ఈయన ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అలాగే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అనేక హామీలు ఎన్నికల సందర్భంగా మాట్లాడినవి కూడా ఒకసారి గుర్తు చేయడానికి ట్రై చేశాడు. ఇది ఆయన ఏదో ఒక అద్భుతమైన మార్పు కోసమో మరొక దానికోసమో కాదు, నేను పొలిటికల్ ఏరియాలో లైవ్లో ఉన్నాను అనే విషయం గుర్తు చేయటం కోసం మాత్రమే ఈ ప్రకటన చేశాడు తప్ప ఇందులో కీలక విషయాలు లేవు, అది కీలక వ్యవహారము కాదు. ఆయన చాలా స్పష్టంగా తనని తాను ఎక్కడ లొకేట్ చేసుకోవాలో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మనకు అర్థమవుతున్న వ్యవహారం ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీలో లొకేట్ కావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ లొకేట్ అయ్యటం కోసమే ఇప్పుడు వాళ్ళ దృష్టికి. సో ఇది మరి ఎలా ఉండబోతుంది సార్ రేపు మరి బడ్జెట్ మనకి ఏపీకి సంబంధించి? ఇప్పుడు ఇవన్నీ ఏపీ అయినా తెలంగాణ అయినా వాళ్ళ ధోరణిలో వాళ్ళు అలాట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తారు తప్ప మనం అడిగింది ఏది ఇవ్వనంటారా? ప్రజల ఆకాంక్షలు లేకపోతే ఇక్కడ అసలు రాజకీయ పార్టీలు కూడా ఏవి ఆకాంక్షలు వ్యక్తం చేసే కండిషన్లో కూడా లేవు. ఎవరు ప్రతి ఒక్కరూ వారు ఏ ఏరియాల్లో కన్సర్న్తో ఉన్నారో తెలుసుకుని దాని గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఇదిగో ఇది మా డిమాండు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాకారమై తీరాలి అన్న ధోరణిలో మాట్లాడేటువంటి స్థిరమైన గొంతు కలిగిన రాజకీయ పార్టీలు ఏవి లేవు ఇప్పుడు. అలా మాట్లాడేటువంటి వాళ్ళందరి టోన్లని కంట్రోల్లోకి పెట్టేశారు. ఆ కంట్రోలింగ్ ప్రోగ్రాం నడుస్తోంది కాబట్టి బడ్జెట్ ఎలా ఉంటే అలా యథాతథంగా స్వీకరించడమే తప్ప రియాక్షన్స్ చూస్తాం తప్ప యాక్షన్ చూసేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. పొలిటికల్ ఏరియాలో నటన నిండుకుంది అన్న పరిస్థితులు తయారైంది. సో చూడాలి ఎలా ఉంటుంది అనేది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.